కరువు తీర వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర తెలంగాణను వరద ముంచేస్తోంది. దీంతో కాంగ్రెస్ చెప్తున్నట్లే ఈసారి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు అవసరం లేకుండా పోతోంది. కుండపోత వానలతో కాళేశ్వరం పంపులు ఆన్ చేయాల్సిన అవసరం లేకుండానే ప్రాజెక్టులన్నీ నిండిపోతున్నాయి. నందిమేడారం పంపుల ద్వారా మిడ్ మానేరుకు పంపింగ్ చేయాల్సిన అవసరం లేకుండా ఎస్ఆర్ఎస్పీ వరద కాలువ ద్వారా మానేరుకు నీళ్లు వదిలారు. అయితే ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, ఏంటి అసలు ఈసారి అయితే వర్షాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈసారి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు అవసరం ఉండకపోవచ్చు. అంటే కాళేశ్వరంకు సంబంధించి ఈసారి ఖచ్చితంగా అవసరం పడొచ్చు అని అనుకున్నారు. ఎందుకంటే మొన్నటి వరకు కూడా సిచ్యువేషన్ ఏ విధంగా ఉండే అంటే నార్త్ తెలంగాణలో పెద్దగా వర్షాలు లేవు, కానీ ఇప్పుడు పడుతున్న వర్షాలతోటి గోదావరి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా దాదాపు ఫుల్ఫిల్ అయిపోయిన పరిస్థితి. ఇవాళకి మనం చూస్తే ఇవాళ ఆగస్టు 18, మొన్నటి వరకు లోటు వర్షపాతం నుంచి ఇప్పుడు సర్ప్లస్ రెయిన్ఫాల్లోకి వచ్చాం. ఇవాళ మనం చూస్తే కనుక స్టేట్ యావరేజ్ రెయిన్ఫాల్ పడాల్సిన దానికంటే 20% ఎక్కువ పడ్డది. 482 మిల్లీమీటర్లు ఇవాళటి వరకు పడాల్సి ఉంటే పడ్డది 570, అంటే 49 సెంటీమీటర్లు పడాల్సి ఉంటే 57 సెంటీమీటర్ల వర్షపాతం ఇవాళటి వరకు పడింది. తక్కువ వర్షపాతం పడ్డ ప్రాంతాలు మంచిర్యాలలో 5% తక్కువ పడింది, నిర్మల్లో 8% తక్కువ పడింది, నిజామాబాద్లో 7% తక్కువ పడింది, జగిత్యాల్లో 14%, పెద్దపల్లిలో 16%, తర్వాత జయశంకర్ భూపాలపల్లిలో 7% తక్కువ రెయిన్ఫాల్ మనకు కనిపిస్తుంది. బట్ ఇంకా అదర్వైజ్ చూస్తే గనక మహబూబ్ నగర్లో 80% ఎక్కువ రెయిన్ఫాల్, యాదాద్రి భువనగిరిలో 77% ఎక్కువ, రంగారెడ్డిలో 67%, హైదరాబాద్లో 41%, మేడ్చల్ మల్కాజ్గిరిలో 33%, నాగర్ కర్నూలులో 93%, అట్లాగే నల్గొండలో 93%, వనపర్తిలో 81% వర్షపాతం ఎక్కువ నమోదైంది. నారాయణపేట జిల్లాలో 77% ఎక్కువ వర్షపాతం నమోదైంది. సో సౌత్ తెలంగాణ బాగుంది, నార్త్ తెలంగాణలో ఇంకా కొంచెం లోటు వర్షపాతం ఉంది. కానీ ఓవరాల్గా ఇప్పుడు ఏవేవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో, అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన డిజైన్ ఇది. ఇక్కడ మనం ఇది చూస్తున్నది ప్రధానంగా ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. ఇది మనం చూస్తున్న మ్యాప్లో ఈ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ఇప్పుడు ఏదైతే ఉందో, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇక్కడ మనం చూడొచ్చు. ఇది ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. ఇది మెయిన్గా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించింది ఎందుకంటే దీని కెపాసిటీ 90 టీఎంసీలు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించింది ఏంటంటే ఎస్ఆర్ఎస్పికి నీళ్లు రావట్లేదు, 4-5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే నిండుతోంది. ఎందుకంటే దీనిపైన బాబ్లీ కానీ ఇతర ప్రాజెక్టులు నిర్మించారు. అప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, బాబ్లీ ప్రాజెక్టు గురించి చాలా ఉద్యమాలు చాలా నడిచాయి. ప్రాజెక్ట్ అంతర్భాగంలోనే మహారాష్ట్ర ఇక్కడ నాందేడ్ కంటే ముందు ఈ భోకర్ నాందేడ్ ఈ ప్రాంతంలో బాబ్లీ ప్రాజెక్టు నిర్మించింది. ప్రాజెక్ట్ అంతర్భాగంలోనే మరో ప్రాజెక్టు నిర్మించి వరుసగా 12 ప్రాజెక్టులు నిర్మించడం వల్ల ఎస్ఆర్ఎస్పిలోకి నీళ్లు రాకుండా అయిపోయాయన్న ఉద్దేశంతో 2014-15లో చాలా విపరీతంగా కరువు వచ్చింది. సో ఇప్పుడు ఈ ఎస్ఆర్ఎస్పి కనుక నిండితే పెద్దగా అవసరం పడకపోవచ్చు. సో ఎస్ఆర్ఎస్పి ద్వారా ఏముంటుందంటే ఇక్కడ మనకు డైరెక్ట్గా ఎస్ఆర్ఎస్పి కనుక నిండితే అక్కడి నుంచి ఇక్కడ మనకు మిడ్ మానేర్ డ్యామ్, ఎంఎండి మిడ్ మానేర్ రిజర్వాయర్, మధ్య మానేర్ రిజర్వాయర్, ఈ ఎస్ఆర్ఎస్పి నుంచి నేరుగా వరద కాలువ ద్వారా ఫ్లడ్ ఫ్లో కెనాల్ అని ఉంటుంది, ఫ్లడ్ ఫ్లో కెనాల్, అక్కడి నుంచి నేరుగా మిడ్ మానేర్కు గ్రావిటీతో నీళ్లు తీసుకురావచ్చు. ఎస్ఆర్ఎస్పి నుంచి మిడ్ మానేర్కి గ్రావిటీతో అంటే ₹1 ఖర్చు లేకుండా, ఒక పవర్ ఖర్చు అవసరం లేకుండా నీళ్లు తీసుకురావచ్చు. ఈ మిడ్ మానేర్ రిజర్వాయర్ కెపాసిటీ 27 టీఎంసీలు. ఓకే, దాని తర్వాత ఎల్ఎండి లోయర్ మానేర్ డ్యామ్ అంటారు, అది కూడా దాదాపు 24-25 టీఎంసీల కెపాసిటీ ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఎస్ఆర్ఎస్పి నిండకపోతే ప్రాసెస్ ఏంటి? మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, లింక్ 1 అంటాం మనం. లింక్ 1లో మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ 3 చోట్ల ఎత్తిపోసి ఎల్లంపల్లి రిజర్వాయర్, ఎల్లంపల్లికి తీసుకొస్తారు. ఎల్లంపల్లి 20 టీఎంసీల ప్రాజెక్ట్. ఇక్కడ నుంచి మళ్ళీ గాయత్రి పంప్ హౌస్ ద్వారా ఏం చేస్తారంటే మిడ్ మానేర్కు ఎత్తిపోయాలి. అంటే ఎల్లంపల్లి 148 ఎఫ్ఆర్ఎల్ దగ్గర ఉంటుంది. 148 మీటర్ల నుంచి మిడ్ మానేర్కు అంటే 318
మీటర్ల వరకు ఎత్తిపోయాల్సి ఉంటుంది అంటే చాలా దీనికి కరెంట్ యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి నిండకపోతే మొన్నటి వరకు చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు నిండడం వల్ల ఏం జరుగుతుందంటే గ్రావిటీ ద్వారానే డైరెక్ట్గా ఎస్ఆర్ఎస్పి నుంచి ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా అంటే వరద కాలువ ద్వారా మిడ్ మానేరుకు నీళ్ళు ఇచ్చే అవకాశం. సో ఇప్పుడు లాస్ట్ 2-3 డేస్గా ఎలంపల్లి పంప్స్ ఆన్ చేశారు. ఎలంపల్లి నుంచి గాయత్రి పంప్ హౌస్ నుంచి మిడ్ మానేరుకు కొంత ఒక 2-3 టీఎంసీల నీళ్లు తరలించారు. కానీ ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి నిండింది కాబట్టి ఎస్ఆర్ఎస్పి నుంచి నేరుగా ఎటువంటి కరెంటు ఖర్చు లేకుండా మిడ్ మానేరుకు మనం ఇక్కడ ఈ రూట్లో డైరెక్ట్గా మిడ్ మానేరుకు వరద కాలువ ద్వారా నీళ్లు తీసుకురావచ్చు. మళ్ళీ మిడ్ మానేరు నుంచి యాజ్ ఇట్ ఈస్గా ఈజీగా మిడ్ మానేరు నుంచి ఎల్ఎండికి కూడా నీరు తరలించవచ్చు. మళ్ళీ ఎల్ఎండి నుంచి ఎత్తిపోయాల్సి ఉంటుంది. అంటే కొంత ఎత్తిపోయాల్సిన పూర్తిగా కాళేశ్వరం అవసరం లేదని చెప్పలేం. కాళేశ్వరంలో లింక్ 1 లింక్ 2. లింక్ 1 అంటే మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల. మేడిగడ్డ దగ్గర ఇది కాళేశ్వరం. ఈ కాళేశ్వరం దగ్గరనే మేడిగడ్డ పంప్ హౌస్ ఉంటుంది. ఓకే, ఈ మేడిగడ్డ పంప్ హౌస్ దగ్గర ఆల్రెడీ ఏమని చెప్తున్నారు, మేడిగడ్డ బ్యారేజ్ కుంగింది కాబట్టి అక్కడ వాళ్ళు ఏమి దాన్ని ముట్టుకోవట్లేదు కాంగ్రెస్ గవర్నమెంట్. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల మేము టచ్ చేయమని చెప్తున్నారు. సో దాన్ని లింక్ 1 అంటారు. మేడిగడ్డ నుంచి అన్నారంకి ఎత్తిపోస్తారు, అన్నారం నుంచి సుందిళ్ళకి ఎత్తిపోస్తారు. ఆ విధంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ ఈ 3 ఇక్కడ మనం చూడొచ్చు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ ద్వారా ఎత్తిపోసి అక్కడి నుంచి ఎల్లంపల్లికి తీసుకొస్తారు. సో ఇప్పుడు ఆ ప్రాసెస్ ఆ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ, ఎల్లంపల్లిని లింక్ 1 అని చెప్తారు. ఆ లింక్ 1 అన్నది ఈ సంవత్సరంలో కాంగ్రెస్ గవర్నమెంట్ యూజ్ చేయట్లేదు. ఎల్లంపల్లి నుంచి కొంత యూజ్ చేశారు, గాయత్రి పంప్ హౌస్ ద్వారా మిడ్ మానేరు కొంత వాటర్ షిఫ్ట్ చేశారు. ఇప్పుడు అది కూడా అవసరం లేకుండా ఎస్ఆర్ఎస్పికి చాలా పెద్ద ఇన్ఫ్లో ఉంది. 150,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. అంటే దాదాపు రోజుకు 13 నుంచి 14 టీఎంసీల వాటర్ వస్తుంది. దీనిలో రోజుకు 1-2 టీఎంసీల చొప్పున కూడా ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా మిడ్ మానేరుకు తీసుకొచ్చి 4-5 రోజుల్లో మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యాంలు నిండిపోయే అవకాశం ఉంది కదా. యా, అంటే రోజు ఎస్ఆర్ఎస్పి ద్వారానే నిండిపోయేందుకు ఛాన్స్ ఉంది. అయితే మళ్ళీ ఇక్కడ పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టు వినియోగించలేమా అంటే వినియోగించాల్సి ఉంటుంది. ఎందుకంటే మిడ్ మానేర్ ఎల్ఎండీల దాకా అయితే మీరు తీసుకురావచ్చు. కానీ మళ్ళీ ఎల్ఎండి నుంచి మల్లన్న సాగర్లో నీళ్లు నింపాలన్నా, అన్నపూర్ణ రిజర్వాయర్లో నీళ్లు నింపాలన్నా, రంగనాయక్ సాగర్లో నింపాలన్నా, ఈ ఏమంటారు గంధమల్ల, బస్వాపూర్ మొన్న ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయాల్సిన దగ్గరైనా, కొండపోచమ్మ సాగర్ కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం దగ్గరలో ఉన్నారన్నా, ఇవన్నిటికి కూడా ఎల్ఎండి నుంచి మళ్ళీ ఎత్తిపోయాల్సిందే. అవి కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన పంప్ సెట్లు కాళేశ్వరం భాగం. ప్లస్ ఈ రిజర్వాయర్ల కెపాసిటీ పెంచారు. ఇంతకుముందు మిడ్ మానేర్ 20 టీఎంసీలు ఉంటుంది. దాని తర్వాత ఎల్ఎండి 20 టీఎంసీలు ఉంటుంది. మల్లన్న సాగర్ 50 టీఎంసీలు రిజర్వాయర్ ఏకంగా నిర్మించారు. తర్వాత కొండపోచమ్మ సాగర్ 15 టీఎంసీలు నిర్మించారు. అన్నపూర్ణ, రంగనాయక్ సాగర్ బహుశా 3 టీఎంసీలు ఉంటుందేమో. సో ఇట్లా ఇవన్నీ టీఎంసీల రిజర్వాయర్స్ను కూడా ఈ ఇప్పుడు ఏదైతే ఎల్ఎండి ఉందో లోయర్ మానేర్ డ్యామ్ కరీంనగర్ అవుట్స్కట్స్లో ఉంటుంది ఎల్ఎండి. మిడ్ మానేర్ ఏమో సిరిసిల్ల దగ్గర ఉంటుంది. మిడ్ మానేర్ నుంచి ఎల్ఎండికి ఎత్తిపోస్తారు. ఎల్ఎండికి గ్రావిటీ ద్వారా షిఫ్ట్ చేస్తారు. షిఫ్ట్ చేసిన తర్వాత అక్కడి నుంచి ఎల్ఎండి లోయర్ మానేర్ డ్యామ్ నుంచి లిఫ్ట్ చేసే మల్లన్న సాగరు, తర్వాత నేను చెప్పినట్టు రంగనాయక్ సాగర్, ఇవన్నీ చోట్ల కూడా షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఇప్పుడు లింక్ 1, లింక్ 2 అంటే ఎల్లంపల్లి నుంచి కూడా పెద్దగా ఎత్తిపోయాల్సిన అవసరం లేదు. ఇంకా యాస్టీస్గా అన్నారం, సుందిళ్ళ, ఏవైతే కన్నెపల్లి పంప్ హౌస్, మేడిగడ్డ ఉందో అక్కడ కూడా ఎత్తిపోయాల్సిన అవసరం లేకుండానే చాలా మంచి వర్షపాతం ఈసారి సడన్ గా ఒక 15-20 రోజుల వరకు కూడా చాలా దారుణమైన పరిస్థితులు. మన లైవ్ షోలోనే వి ప్రకాష్ చెప్పారు. ఏం చెప్పారంటే కొంత ఇబ్బంది ఉండొచ్చు రెయిన్ఫాల్కి ఈసారి. నేను వర్షం పడొద్దని కోరుకుంటున్నా, కాళేశ్వరం ప్రాజెక్టు విలువ ఏందో తెలుస్తుందన్నారు. బట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినప్పటి నుంచి కూడా ఆ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి అవసరం రాలేదు ఎప్పుడు కూడా. వర్షాలు బాగా పడుతున్నాయి. వర్షాలు పడని సమయంలో ఉపయోగపడుతుందేమో. ఇక్కడ మనం చూడొచ్చు ఒక వాయుగుండం ఏర్పడింది. అది
మనం చూస్తే కనుక ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరంలో ఇక్కడ సర్కిల్గా తిరుగుతోంది. ఇది రేపు ఉదయం నాటికి ఈ వాయుగుండం తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటిన తర్వాత రేపు మధ్యాహ్నం వరకు కూడా భారీ వర్షాలు తెలంగాణలో ఉంటాయి. ఎస్పెషల్లీ నార్త్ తెలంగాణ, సెంట్రల్ తెలంగాణలో దీని ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఆల్రెడీ ములుగు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కూడా కురిశాయి. ఫార్చునేట్లీ ఏంటంటే ఈసారి మనకు ఎస్ఆర్ఎస్పి నిండడమే కాకుండా చాలా అత్యంత ఎక్కువ ఎత్తులో నీరుంది. ఇది సింగూర్ ప్రాజెక్ట్, రాష్ట్రంలోనే అత్యంత ఎక్కువ ఎత్తులో ఉండేది సింగూర్ ప్రాజెక్ట్. మన ఒక సామెత ఉంది, నీరు పల్ల మెరుగును, అంటే నీళ్ళు కిందికి ఎప్పుడు ట్రావెల్ చేస్తుంది, అందుకని లోతట్టు ప్రాంతాలు అంటారు. నీరు ఎత్తులో ప్రవహించదు, నీరు ఎక్కడ కింద ఉంటే అక్కడ కిందికి పోతుంది నీరు కదా. సో అత్యంత ఎత్తులో ఉన్న ప్రాంతానికి నీరు రావడం కష్టం. మన తెలంగాణలో అత్యంత ఎత్తైన ప్రాంతం సింగూర్ ప్రాజెక్ట్. ఆ సింగూర్ ప్రాజెక్టులో 29 టీఎంసీలు ఉంటే 22 టీఎంసీలు ఉంది. దాదాపు 40-50 వేల క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది సింగూర్ ప్రాజెక్ట్. ఆ పరివాహక ప్రాంతాల్లో అంటే మహారాష్ట్రలో, కర్ణాటకలో, మెదక్ జిల్లాలో, ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి కాబట్టి సింగూర్ ప్రాజెక్టు గేట్లు కూడా ఎత్తేశారు. ఎత్తేస్తే గ్రావిటీ ద్వారా ఆటోమేటిక్గా నిజాం సాగర్కి వస్తాయి. నిజాం సాగర్ అంటే నిజాం గతంలో నిర్మించిన ప్రాజెక్ట్ ఇది. కామారెడ్డి ఆ ప్రాంతంలో, బాన్సువాడ, కామారెడ్డి, ఎల్లారెడ్డి ఈ ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ ఇది 17 టీఎంసీల కెపాసిటీ. ఇది కూడా నిండిపోయింది. ఇప్పుడు సింగూరు నిండిపోయింది, నిజాం సాగర్ నిండిపోయింది. సో సింగూరు నిజాం సాగర్ ద్వారా వచ్చే నీరు కూడా ఇప్పుడు మంజీరా నది మళ్ళీ వెళ్ళి ఎక్కడ మంజీరా వెళ్ళి గోదావరిలోనే కలుస్తుంది. మళ్ళీ ఎక్కడ శ్రీ ఎస్ఆర్ఎస్పి దగ్గరికి మళ్ళీ వస్తాయి. సో సింగూరు నిజాం సాగర్ ద్వారా వచ్చే వాటర్ కూడా ఇప్పుడు ఎస్ఆర్ఎస్పికి వస్తున్నాయి. ఎస్ఆర్ఎస్పి గతంలో 111 టీఎంసీలు ఉండేది. క్రమక్రమంగా అది ప్రాజెక్టులో పూడిక సిల్ట్ ఏర్పడి ఇప్పుడు 80 టీఎంసీలకు వచ్చింది. ఇవాళ 70 టీఎంసీలు ఉంది. సో ఎస్ఆర్ఎస్పి పూర్తిగా నిండిపోయింది. ఎస్ఆర్ఎస్పిని గేట్లు ఎత్తేసారు, ఎత్తేసి కిందికి నీళ్లు వదులుతున్నారు. సో ఆ నీళ్లు వదిలే సమయంలో కొంచెం తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏంటంటే ఎస్ఆర్ఎస్పి నుంచి ముందుగానే ఒక 50 టీఎంసీలు వచ్చినప్పుడే వరద కాలువ ద్వారా నీళ్ళు ఎత్తేస్తే బాగుండేది. వరద కాలువ ద్వారా మెడ్మానేరుకు నీళ్లు రిలీజ్ చేస్తే బాగుండేది. కొంచెం ముందుగా కొంచెం ఆలస్యం చేశారు. ఇవాళ నుంచి రిలీజ్ చేసినట్టున్నారు. బట్ ఎనీవే ఇప్పుడైతే ఈ లింక్ 1 అంటే కన్నెపల్లి పంప్ హౌజు, అన్నారం, సుందిల్లా, ఎల్లంపల్లి అవసరం పడదు. ఎల్లంపల్లి లాస్ట్ 2-3 డేస్గా ఆన్ చేసి గాయత్రి పంప్ హౌస్ ద్వారా మిడ్మానేర్కు ఏదైతే నీళ్లు పంపిస్తున్నారో అది కూడా ఇప్పుడు అవసరం పడకపోవచ్చు. ఎల్ఎండి వరకు కూడా అవసరం పడకపోవచ్చు. కానీ లోయర్ మానేరు డ్యామ్ నుంచి మళ్ళీ మల్లన్న సాగర్కు పంపాలన్నా, కొండపోచమ్మ సాగర్ పంపాలన్నా ఇవన్నిటికి మాత్రం మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్టులో వినియోగించిన మోటార్సే వినియోగించాలి. సో కాళేశ్వరం పూర్తిగా ఫెయిల్యూర్ అని కాదు, కాళేశ్వరం అట్లానే పూర్తిగా సక్సెస్ అని కూడా కాదు. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే వాళ్ళు బీఆర్ఎస్ ఏం చెప్తుంది, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లే కాదు, 3 కాదు 15 రిజర్వాయర్లు, ఇన్ని బ్యారేజ్లు, ఇన్ని అడుగుల పైపులు ఇవన్నీ చెప్తున్నారు కదా. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుందంటే కాళేశ్వరం అవసరం లేదు, మేము చెప్పాం కదా, చూశారు కదా, కాళేశ్వరం పంపులు అసలు యూజ్ చేయాల్సిన అవసరం లేదని వాళ్ళు చెప్తున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏం చెప్తుంది, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఇది ఒకటి కాదు ఇవన్నీ చెప్తుంది. ఇద్దరిది కరెక్ట్ కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా యూజ్ చేయట్లేదని కాదు, కాళేశ్వరం ప్రాజెక్టులో పంపులు యూజ్ చేసినప్పుడు అది యూజ్ చేసినట్టే. అట్లానే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా యూటిలైజ్ అవుతుందా, దాదాపు 94,000 కోట్లు కట్టి నిర్మించారంటే దానిలో లింక్ 1 అయితే యూజ్ కాకుండానే లాస్ట్ 6-7 సంవత్సరాలుగా అవుతుంది. గతంలో ఎల్లంపల్లి దాకా లింక్ 1 నుంచి ఎత్తిపోసిన నీళ్లు కూడా మళ్ళీ సముద్రంలోకి వదలాల్సి వచ్చింది. ఈ ఎత్తిపోయడానికి చాలా ఖర్చు అవుతుంది స్పందన. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ అన్నది ఒక సంవత్సరంలో లిఫ్ట్ ఇరిగేషన్ పండే పంట కంటే కూడా కాస్ట్ బెనిఫిట్ రేషియో ఎక్కువ అని చెప్పారు. కానీ ఎల్ఎండి నుంచి ఎత్తిపోస్తే కనుక, ఎల్ఎండి నుంచి మల్లన్న సాగర్ ఎత్తిపోస్తే అంత ఖర్చు కాకపోవచ్చు. ఎందుకంటే ఈ లోయర్ మానేరు డ్యామ్ అనేది ఉన్న హైట్ మీకు మేడిగడ్డ 100 అడుగుల దగ్గర ఉంటే శ్రీపాద ఎల్లంపల్లి 148 ఉంటుంది. అదే మిడ్ మానేరు 318 ఉంటుంది. లోయర్ మానేరు 280 ఎఫ్ఆర్ఎల్. సో 280 నుంచి మళ్ళీ 600 మీటర్ల వరకు మళ్ళీ ఎత్తిపోయాల్సి ఉంటుంది ఒకవేళ మల్లన్న సాగర్లో కానీ మిగతా వాటిలో కానీ నింపాల్సి ఉంటే కనుక. సో ఖచ్చితంగా ఇప్పుడు పూర్తి ఎవరి వాదన కూడా కరెక్ట్ కాదు. అటు కాంగ్రెస్ వాదన కరెక్ట్ కాదు, కాళేశ్వరం పనికిరాదు పూర్తిగా అనేది కరెక్ట్ కాదు,
కాళేశ్వరమే మొత్తం రాష్ట్రానికి గేమ్ చేంజర్ అన్నది కూడా కరెక్ట్ కాదు. అది ఈ వర్షాకాలంతో మనకు అర్థమవుతుంది. ఏదేమైనా వరుణుడు కరుణించాడు. కరుణించి ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణలో మళ్ళీ ఈసారి మంచి వర్షాలు పడుతున్నాయి. అట్లీస్ట్ లేటెస్ట్గా అంటే కొంచెం ఆలస్యమైనా సరే మంచి వర్షాలు పడుతున్నాయి. ఇక్కడ మనం చూడవచ్చు మిడ్మానేర్ నుంచి ముందుగా, ఆ తర్వాత ఈ కొమరెల్లి మల్లన్న సాగర్ ఇక్కడ 1.5 TMC ఉంటుంది. ఆ తర్వాత కొండపోచమ్మ సాగర్ 15 TMCలు ఉంటుంది. ఇవన్నిటి కూడా నీళ్లు లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. సో చూద్దాం రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాళేశ్వరం పంపుల్ని ఏ విధంగా పూర్తి స్థాయిలో ఈసారి వినియోగించకుండానే ఉంటుందా, అట్లీస్ట్ మిడ్మానేర్ నుంచి అయితే కొండపోచమ్మ నుంచి అయితే వినియోగించాల్సి ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా బీఆర్ఎస్ అంటుంది మా పంపులే, మేము పెట్టిన పంపులే కదా, కొండపోచమ్మ కట్టింది ఎవరు, మల్లన్న సాగర్ కట్టింది ఎవరు, రంగనాయక సాగర్ కట్టింది ఎవరు, అది కట్టింది కేసీఆర్ అని వాళ్ళు అంటారు. సో రాజకీయాలు ఎట్లా ఉన్నా రైతులకైతే నీళ్ళు అందాలి, 2 పంటలు మంచిగా పండాలి, ఖరీఫ్ రబీ 2 పంటలు పండాలి. రికార్డు స్థాయిలో ధాన్యం ప్రొడక్షన్ కానీ, కాటన్ ప్రొడక్షన్ కానీ, మిగతా అన్ని ప్రొడక్షన్ కూడా జరగాలని మనం కోరుకుంటాం. రైట్, థ్యాంక్ యూ భరత్. ఇది వాళ్ళ డిఎన్ఏ. మరిన్ని టాపిక్స్ రేపు డిఎన్ఏలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సి తెలుగు.